నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక జర్నలిస్ట్ యోగి రీసెంట్ గా తన కూతుర్ని చంపేసి తను చనిపోయారు, అంటే సూసైడ్ చేసుకున్నారు ఇక్కడే వరంగల్లో. అంటే అంత కష్టం ఏమొచ్చింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నా, కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఎంతో చదివి ఉంటారు, ఎంతో మందితో కలిసి ఉంటారు, ఇంత అంటే తన ప్రాబ్లమ్ని తను సాల్వ్ చేసుకోలేడా అని ఒక క్వశ్చన్ చేస్తున్నారు. మీరేమంటారు సార్? ఒక జర్నలిస్ట్ ఎలా ఉండాలి, అసలు ఏం జరిగి ఉండొచ్చు అంటారు? జర్నలిస్ట్ అనే పదం అంటే నాకు తెలిసి ఒకప్పటి డిక్షనరీలో ఇజం అనేవి కేవలం 18 పదాలే ఉండేవట వరల్డ్ వైడ్ గా. అందులో జర్నలిజం ఒకటి. అటువంటి అంత ఇజం ఉన్న ఒక జర్నలిజం ని నమ్ముకొని దాని వృత్తిగా మలుచుకొని ఎంతో మంది నాలాంటోళ్ళు మనలాంటోళ్ళు ఎంతో మంది ఈ వృత్తిలోకి వచ్చారు. అటువంటి వాళ్ళని కొన్ని వందల మందిని తయారు చేశారు. ఒక మహానుభావుడు రీసెంట్గా ఆయన కాలం చేశారు, రామోజీరావు గారు. ఈనాడు జర్నలిజం స్కూల్ ఈజేఎస్ ద్వారా కొన్ని వందల మంది, ఆ వందలు ఇంకొంత వందల మందిని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఏ వృత్తి తీసుకున్నా మూలాలకు వెళ్ళిపోయి ఎథిక్స్, న్యాయము, ధర్మము, భావజాలాలు ఇట్లాంటి ఒక విధంగా ఇప్పటి రోజుల్లో అది విపరీత ధోరణి అనాలేమో, అంతే కదా. అట్లా వెళ్ళిపోతే ఏ వృత్తిలో ఎవడు బతకలేడు. నిజంగా ఆడికి బతకడం రాదు అనేస్తారు సింపుల్గా. అంటే వీడు బతక నేరం లేదురా వీడు అంటారు, బతక నేర్చలేదురా అంటారు. చిన్న ఎగ్జాంపుల్ అంటే నేను ఇప్పుడు కూడా మీడియా పర్సన్గా ఉండి కొద్దిగా సినిమా పరిచయాలు కూడా ఉండడం వల్ల సినిమాలతో టచ్ ఉన్న వాళ్ళు సినిమాని ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాను. అపరిచితుడు సినిమా తీసుకోండి, అందులో రాము అనే వ్యక్తి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ప్రతిదీ సిన్సియర్, సీరియస్, రోడ్డుకి ఎడం వైపే వెళ్ళాలి, సిగ్నల్ పడితే ఆగాలి, వెనకనోడికి ఆగమని దారి చెప్పాలి. ఇట్లా ఇన్ని ఏముంటుంది? ఆ లవ్ ప్రపోజ్ చేస్తే అమ్మ ఏముంది? అమాయకుడు అమ్మ, మంచోడమ్మ, ఆడికి పెట్టిన పేరు అమాయకుడు. లేదా ఇప్పుడున్న వెర్షన్ సినిమా కాబట్టి ఇప్పుడున్న వెర్షన్లో మనం తప్పుని అన్యాయంగా ఎదిరిస్తే బాహిడు అన్నిటికీ ఆర్గ్యుమెంటేరా, బాహిడు అందరితోనూ గొడవేరా. అందరితోనూ గొడవే అంటే సగం సొసైటీ హౌస్ ఫుల్. ఆడు మన పూరి జగన్నాథ్ ఇజం సినిమా కళ్యాణ్ రామ్తో అది తీశారు. సొసైటీ హౌస్ ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్ అని అన్నాడు ఆయన ఆ పాటలోనే. 100కి 95% వీళ్ళే ఉన్నారు. మిగతా 5% కూడా ఆ 5లో కూడా లౌక్యంగా ఉండేవాళ్ళు, డిప్లొమాటిక్గా ఉండేవాళ్ళే ఉన్నారు. 4.999.1% ఆడు ఉండడు, బతకలేడాడు. ఇప్పుడు బాలయ్య బాబుకి ఆవేశం ఉండదు, కొట్టేస్తారంటారు. చాలా మంది ఆయన దగ్గరగా స్టడీ చేసి చెప్పిన వాళ్ళు ఏంటంటే ఎవరైతే కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారో వాళ్ళకి ఆయన చేత్తో సమాధానం చెప్తాడంట. మరి దాన్ని ఏమనాలి? వీళ్ళు కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం తప్పు కాదు, కొడితే తప్పు కదా. సో అట్లాంటి వ్యవస్థలో జర్నలిజము, ఎథిక్స్ అనుకుని అంటే ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మీడియా ప్రతినిధులు కానీ, మీడియాలో సోకాల్డ్ బాసులు, పెద్ద పెద్ద ఛానల్స్ హెడ్స్ కేవలం జర్నలిజం నమ్ముకొనే BMW కారులో తిరుగుతున్నారా? అదంతా దివంగత మన మిత్రుడికి తెలియదా? మీరు అన్నట్టు చాలా చదువులు చదువుతుంది. అసలు అన్ని వర్గాల వారిని చాలా దగ్గర నుంచి పరికించి చూసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి జర్నలిస్టే కదా, అవునా? పాత్రికేయుడు లేదా మీడియా మిత్రుడు. మీరు అన్నట్టు జనాల్ని, మనుషుల్ని చదివేస్తాడు ఆయన. అయితే రెండు మార్గాలు. ఒకటి సిన్సియర్గా వెళ్ళిపోవడం, లేదా అడ్డదారిలో వెళ్ళడం. ఈ రెండిటికి కామన్గా మధ్యలో ఒకటి ఉంటుంది. డిప్లొమాటిక్ అన్నాను ఇందాక, అదే మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే. అది వచ్చినోడు అక్కడ ఉంటాడు. ఇట్లా ఈ అడ్డుదారిలో వెళ్ళినోడు ఎన్నాళ్ళు బాగుంటుందో తెలియదు కానీ కొన్నాళ్ళకి లోపలికి వెళ్తాడు. మళ్ళీ ఇవాళ చట్టాల్లో కూడా చాలా వచ్చేసే కాదు బయటకు వస్తాడు. బట్ ఇటువైపు ఉండేవాడు ఉంటాడా? వీడు నలిగిపోతాడు. ముందుకి వెళ్ళలేక, కార్లలో తిరగలేక, వెనక్కి వెళ్ళి మూటలు మోసుకోలేక, అలా అని వ్యవసాయ కూలీలాగా కూలీ పనులు చేసుకోలేక నలిగిపోయి ఉంటాడే, వాడే ఈ మిత్రుడు. అంటే కొంతమంది వాళ్ళ పెరిగిన వాతావరణం, వాళ్ళు ఇప్పుడు జర్నలిజం అంటే ఓకే ఇలా ఉంటుందా, ఇలా ఇంత ఇదిగా ఉంటుంది, బా ఇంత పవర్ఫుల్లా, కలము కత్తి కన్నా పదునైనదా, 4th ఎస్టేట్ అమ్మా, 4వ ఎస్టేట్
ఛాన్స్ ఎందుకు ఇచ్చిందమ్మా రాజ్యాంగం కానీ భారత ప్రభుత్వం కానీ ఎక్కడ చూసుకున్నా జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, జర్నలిజం, ఫోర్త్ స్టేట్ కదా. వాటిని వాళ్ళు ముగ్గురిని కూడా ప్రశ్నించగల, వాళ్ళు ముగ్గురిని కూడా మెడలు ఉంచి రప్పించగల సత్తా ఉన్న పాత్రికేయుడు కలం ఎంత ఇది ఉందే. మరి ఎక్కడ చూస్తూనే ఉన్నాం కదా, ప్రతి లిటిగేషన్లో కూడా ఎవరో ఒక మీరు నమ్ముతారో లేదో, వాన అనే సినిమా హీరోయిన్గా చేసింది ఆ అమ్మాయి. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారితో బంగారం అనే సినిమా చేశారు ఆవిడ, మేరా చోప్రా ఏదో ఆమె పేరు. మరి ఆవిడ కూడా జర్నలిస్టే, బట్ ఆవిడ తర్వాత పెద్ద స్కామ్ లో కూడా ఇరుక్కున్నట్టుగా కూడా ఎక్కడో వార్తల్లో చూసాను నేను, ఏదో ఇష్యూలో ఉన్నారని. మీరు అబ్జర్వ్ చేయండి, 80s లో వచ్చిన సినిమాల్లో జర్నలిస్టులు అంటే వాళ్ళు ఒక సాదా సీదా లాల్చీ షరాయ్, పేపరు, పెన్ను, మెడలో ఒక చిన్న బ్యాగ్ వేసుకుని ఉంటారు. వాడు ఎప్పుడు సమాజం కోసం ఆలోచిస్తూనే ఉంటాడు. ఇప్పుడు అలా ఉన్నారా? ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద ఎంటైర్ మీడియా. పరిస్థితులు అలా ఉన్నాయి, అందరూ అలాగే ఉన్నారు. నేను ఒక్కడనే మార్గంలో వెళ్తానంటే కుదరదు. ఇప్పుడు అంతెందుకు, నేను ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ జరుగుతుంది, అక్కడ ట్రాఫిక్ వీడొచ్చి కొన్ని ఆపి వెళ్దామన్నా ముందు నా భార్యో నా తల్లిలో వెనక్కి లాగుతుంది, గల్లా పట్టుకొని లాగుతుంది. వాళ్ళకి ఎవరికి లేని మీకెందుకండి, కాసేపు ఉంటే అంతా క్లియర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు కదా. మరి ఎవరో ఇనిషియేట్ తీసుకోకపోతే ఇనిషియేట్ తీసుకున్నవాడే చేతకానివాడు, బతక నేర్చని వాడు, అమాయకుడు. సో ఆ బాపతకు చెందిన వ్యక్తి అయ్యింది వచ్చాను. అఫ్ కోర్స్ అంటే ఇప్పుడు కొన్ని చెప్పుకోలేని ఉంటాయమ్మా. ఆయన అప్పటికీ ఎన్నో తలవంపులు కానీ, ఎన్నో నిద్రలేని రాత్రులు కానీ, తిండికి లేని పూటలు కానీ గడిపి ఉండొచ్చు, మనకు చెప్పుకొని ఉండేవాడు. లేదు బిడ్డను చెప్పుకోవడం ఏంటమ్మా, ఎంత దారుణం ఒకసారి ఊహించుకో. అవసరం తనకు తాను హననం చేసుకుంటాడేమో కానీ బిడ్డను చేసుకుంటాడా? అయ్యో ఇంకే ఈ సొసైటీలో బతకలేదు అని అనిపించిందేమో, బిడ్డ రేపొద్దున పెద్ద అయినా కూడా దాన్ని సేఫ్టీగా ఉండలేదేమో, నేను లేని ప్రపంచం ఉండలేదేమో అని అనుకున్నాడేమో. ఒక వెర్షన్, ఈ వెర్షన్లో మనం మాట్లాడుకుంటున్నాం, ఆ వెర్షన్లో ఆయనకి ఎంత బాధ వచ్చిందో, ఎంత సమస్య వచ్చిందో. బట్ ఆ ఒక్క క్షణం ఆగిపోతే దాని నుంచి ఆ స్టేజ్ దాటేస్తాం. ఆర్కే గారు తీసుకున్న ఇంటర్వ్యూలో రంగనాథ్ గారు కూడా అదే చెప్పారు. అసలు ఉదయకిరణ్ లాంటి వ్యక్తి ఎందుకు అలా చేశాడంటే చాలా మంచి కుర్రోడే, నాకు తెలుసుంటే నేను తను సూసైడ్ చేసుకోకుండా ఆపుండేవాడిని అని ఆర్ద్రతతో చెప్పిన రంగనాథ్ గారే 1 fine day సూసైడ్ చేసుకున్నారు. చూడండి పరిస్థితులు ఎవరికి. ఇప్పుడు మా అక్క అంటుంటుందండి, మా అక్కకి నాకు జనరల్గా ఎట్లా సరదాగా, మా మూడో అక్కకి నాకు ఏజ్ గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒకలాగా ఆలోచిస్తామని అనుకుంటుంటాను నేను. ఏదైనా నేను ఇప్పటికి ఎలాగే ఉంటాననేమో, పిచ్చోడా వయసు నేర్పుతారా అని కొంత స్టేజ్ వచ్చావు. ఆ తర్వాత నీ వల్ల కాదురా, పరిస్థితులు ఎంతటో నేను మార్చేస్తాయి, మారకపోతే ఆడు మనిషే కాదు, తనే నెగ్గింది. కరెక్టే. సో అట్లాగా కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు, కొంత డైజెస్ట్ చేసుకున్నాడు సర్లే ఇంకంతే, మన కాంప్రమైజ్, లైఫ్ ఈజ్ కాంప్రమైజ్ అన్నారు ఒక మహానుభావుడు, అలా వెళ్ళిపోవాలి. లేదనుకున్న వాళ్ళు ఇట్లాగే ఒక బలహీన క్షణం చేసుకుంటారు. ఏం చేస్తాం చెప్పండి? ఒక్క జర్నలిజంలోనే లేవు సమస్యలు, ప్రతి సెక్టార్లోనూ ఉన్నాయి. సొసైటీ హౌస్ఫుల్ విత్ డాష్ డాష్. జెన్యూన్ అంటే ఇందాక మనం అనుకున్నట్టుగానే అమాయకుడు, పిచ్చోడరా, ఆడు షార్ట్ టెంపర్ రా, వేస్ట్ గడరా, ఆడు కోపం ఎక్కువరా, ఇవి బిరుదులు. ఆవేశపరుడు రా, ఎవడైతే డిప్లొమాటిక్గా నటిస్తూ రియల్ లైఫ్లో కూడా నటిస్తూ జీవించేస్తుంటాడో వాడు మంచోడరా, తోపురా, ఆ సూపర్ రా. అవునా కదా? మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు ఇప్పటికి. ఆ మిత్రుడికి మనం ఒక ప్రగాఢ, ఆయన కుటుంబ సభ్యులకి